విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్లు సంఘీభావం ప్రకటించారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ దుయ్యబట్టారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐతో ఒకసారి తనిఖీలు చేయిస్తే అంతా బయటకు వస్తుందని తన మనసులోని మాటను చెప్పారు. బీజేపీలోకి వైసీపీ విలీనమవుతుందా అనే మరో ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ కంపును మేమెందుకు తగిలించుకుంటామని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఇక మనుగడ సాధించడం కష్టమని, ఇక అందులో ఉండడం ఎవరికి మంచిది కాదని, బోలెడన్ని పార్టీలు ఉన్నాయి, వాటిలో చేరిపోండని సలహా ఇచ్చారు. చేసిన తప్పులకు ఆధారాలు లేకుండా చేయడానికి కీలక ఫైళ్లను తగులబెడుతున్నారని, అటువంటి వారిని లోపలేసి కుమ్మేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ ఎన్నికల్లో గెలవచ్చని జగన్ కలలు కంటున్నారని, అలా చేస్తే పూర్తిగా కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. 11 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా కోరితే 8 సీట్లు గెలుచుకున్న బీజేపీకి కూడా హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిచినా రింగ్ తిప్పడానికి ఏమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారు కూడా కొంత ఆలోచించి, ఎందుకంటే పేషెంట్స్కి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత డాక్టర్స్ పైన ఉంది కాబట్టి వారు కూడా కొంత ఆలోచించి ఈ పేషెంట్స్కి ఎమర్జెన్సీ సర్వీసెస్, అట్లాగే ఎంతో దూరాల నుంచి కూడా వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర కేజీహెచ్లో ట్రీట్మెంట్ గురించి రావటం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా డాక్టర్స్ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వారు కూడా అంత ఆలోచించి తొందరగా వారు ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ నిధుల్లోకి చేరాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్జేకర్ హాస్పిటల్లో ఏదైతే అమానవీయ ఘటన జరిగిందో యావత్ సభ్య సమాజం కూడా సిగ్గుతో తల వంచుకునే ఘటన. ఒక డాక్టర్పై జరిగిన దాడిగా మేము భావించలేదు, ఒక మహిళపై, ఒక మానవత పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. కేవలం భారతదేశంలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దాడులు మనందరూ కూడా ఖండించాలి. అయితే కలకత్తాలో జరిగిన మన దాడిలో అనేక రకాల కోణాలు, చీకటి కోణాలు బయటకు వస్తున్నాయి. దాడి జరిగిన ముందు రోజు ఆ డాక్టర్ యొక్క కారుని ఎవరు ధ్వంసం చేశారు, అక్కడుండే సీసీ కెమెరాలను ఎవరు ధ్వంసం చేశారు, ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడ రేపుకు గురైందో అక్కడుండే టాయిలెట్స్ అన్నీ ఎవరు ధ్వంసం చేశారు, తప్పనిసరిగా వాళ్ళందరూ శిక్షార్హులు. కేవలం అత్యాచారం చేసిన వ్యక్తులతో పాటు అత్యాచారాన్ని ప్రోత్సహించిన ప్రతి వ్యక్తి, దానికి ఉండే వెనక యంత్రాంగం తప్పనిసరిగా బయటకు రావాలి. కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ విధించడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలు అనేక రకాల కోణాలు బయటకు వస్తాయి. అలాగే ఇవాళ ఏదైతే జూనియర్ డాక్టర్స్ అలాగే స్టూడెంట్స్ చేస్తున్న ఈ యాజిటేషన్కి మేము పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి, అలాగే ఇవాళ రక్షాబంధన్ వాళ్ళకి మీ అందరం కూడా రక్ష కట్టి, మీకు మేము రక్ష, మీరు మాకు రక్ష, మనందరం కలిసి దేశానికి, ధర్మానికి, మహిళలకి రక్షగా ఉంటామని చెప్పి పరితన బూనడానికి ఈరోజు రక్షాబంధన్ వాళ్ళతో చేసుకోవడం జరిగింది. దిశ లాంటి చట్టాలతో పాటు వాళ్ళందరికీ కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే డాక్టర్స్పై దాడులు ఉండే విధంగా ఆ యాక్ట్ని తీసుకొస్తాం. పార్లమెంట్లో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తి స్థాయి బిల్లు రూపంలో అమలయ్యే దిశగా అడుగులు వేస్తామని ఇప్పటికే మోడీ గారు ప్రకటన చేశారు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మహిళలపై ఎక్కడ అత్యాచారాలు జరిగినా వాటిని పూర్తి స్థాయిలో నిరోధించడానికి మేము కంకణం బట్టలే ముందుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళకి పూర్తి స్థాయిగా మేము మద్దతు తెలియజేస్తున్నాం.